మీకు విషయం చెప్పనా, ఆడవాళ్ళకంటే మగవాళ్ళే ఎక్కువగా హ్యాపీగా ఉంటారండి. అసలు చాలా సింపుల్ రీసెర్చ్ చెప్తాను, ఒకసారి మీరు కూడా నిజమో కాదో ఒకసారి చెక్ చేయండి. నెంబర్ 1, మగవాళ్ళు షాపింగ్ అని వెళ్తారా, ఓకే 20 మినిట్స్, మహా అయితే 30 మినిట్స్, అంతకంటే ఎక్కువ పట్టదు. కానీ మన ఆడవాళ్ళకి రోజంతా అయినా కానీ అది తెవలదండి. ఇక నెంబర్ 2, మన ఆడవాళ్ళకైతే వాళ్ళు ఆ చీర కట్టుకున్నారు, వీళ్ళు ఈ చీర కట్టుకున్నారు, వీళ్ళు ఆ బ్లౌజ్ వేసుకున్నారు, ఈ బ్లౌజ్ వేసుకున్నారు, అరే డ్రెస్ భలే ఉంది, ఇది టాపా లాంగ్ ఫ్రాక్ అనుకుంటే ఎన్నో నానా హంగామాలు ఉంటాయి. కానీ మగవాళ్ళకి ఏముండవండి. అందరిది ఒకటే మోడల్, ఒకటే స్టైల్, మహా అయితే 4 రకాల స్టైల్స్ ఉంటాయి. కానీ వాడిది అలా ఉంది ఇలా ఉందని అలాంటి ఏముండదు. హాయ్రా, అరే హాయ్రా, బాయ్రా అనుకుంటూ చక్కగా ఉంటారు. ఇక నెంబర్ 3, హెయిర్ స్టైల్. వాళ్ళకి ఆ స్టైల్ ఈ స్టైల్ అని ఏది ఉండదండి. నార్మల్ గా ఒకటే హెయిర్ స్టైల్ తో మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ మన ఆడవాళ్ళకు బొచ్చడి హెయిర్ స్టైల్స్. ఇక నెంబర్ 4, ఈ మగవాళ్ళు ఫోన్ మాట్లాడారు అనుకోండి, మెయిన్ పాయింట్స్ 2-3 మాట్లాడతారు, ఒక 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు. అదే మన ఆడవాళ్ళు అసలు ఎంతసేపు మాట్లాడతామో ఆ టైం కల్లి చూసుకోము. ఈ టైం పొద్దు పోయేది మనకు తెలియదు, ఎంతసేపు మాట్లాడతామో మనకే తెలియదు. ఇక నెంబర్ 5, మన ఆడవాళ్ళు ఫంక్షన్స్కి వెళ్ళాలనుకోండి, నానా హైరాణ చేసేస్తామండి. ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి కాళ్ళకి పట్టీలు దాకా కూడా అన్ని మ్యాచింగ్లు, వాచీలు, బ్యాంగిల్స్, డ్రెస్లు, బాబా ఇల్లంతా కూడా హైరాణ హంగామా చేసేసి ఇది అక్కడ ఉంది, ఇదేది ఇక్కడ లేదేంటి, అక్కడ లేదేంటి అనుకుంటూ హడావుడి చేస్తాం. మగవాళ్ళకి ఏం లేదండి, చక్కగా దువ్వేసుకుంటారు, పద అనుకుంటూ బయలుదేరుతూ ఉంటారు. ఇంకా ఇంత మంచి అలవాట్లుంటే మగవాళ్ళకి ఇంకా టెన్షన్ ఎందుకు ఉంటుందండి? కొత్త టెన్షన్స్ ఏం పెట్టుకుంటారు? మనకే లేనిపోని టెన్షన్స్ అన్ని కొనిగి మరీ తెచ్చుకుంటూ ఉంటాం. అవునా కాదా? నిజమనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి.